Hello students, welcome back to video classes. సో నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఆర్గనైజేషనల్ థియరీ అండ్ బిహేవియర్ ఈ 2 సబ్జెక్ట్స్ చెప్తున్నానని చెప్పాను. సో ఈ సబ్జెక్ట్స్ 1 by 1 చూద్దాం, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి కన్ఫ్యూజన్ ఉండకుండా. సో ఫస్ట్ నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మీకు చెప్తాను. ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. సో యూనిట్ 1 ఈజ్ ఇంట్రొడక్షన్. సిలబస్ కాపీస్ నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను, 2 షీట్స్. సో అవి ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలో మనం హాఫ్ యూనిట్ 1 కవర్ చేద్దాము. ఓకే, మార్కెటింగ్ ఇంట్రొడక్షన్ చూద్దాం. అంతకన్నా ముందు వాట్ ఈజ్ మార్కెటింగ్? సో మార్కెటింగ్ అంటే ఏంటి? సో అండ్ ఒక కామర్స్ స్టూడెంట్, ఎంకామ్ అయినా బీకామ్ అయినా ఒక కామర్స్ స్టూడెంట్కి మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మార్కెటింగ్ అనేది తెలుసుకోవాలి. కామర్స్ స్టూడెంట్ ఇక్కడ మీరు చూస్తే ఏ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్సాక్షన్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్. సో వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ట్రేడ్, బయింగ్ అండ్ సెల్లింగ్. సో వెన్ వీ బై అండ్ సెల్ మనకి గూడ్స్కి మనీ అనేది ఎక్స్చేంజ్ జరుగుతోంది. సో గూడ్స్కి మనీ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు వి డీల్ విత్ మనీ. we definitely finally will deal with money. సో ప్రతి కంపెనీకి ప్రాఫిట్స్ అనేది ఇంపార్టెంట్, అండ్ మీ కామర్స్ స్టూడెంట్స్ ఆ ప్రాఫిట్స్ ఆ మనీతోనే డీల్ చేస్తారు, వాటి గురించే ప్రాసెస్లు టేకప్ చేస్తారు. సో అలాంటప్పుడు మార్కెటింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రాసెస్ విచ్ విల్ జనరేట్ రెవెన్యూ టు ద బిజినెస్. రెవెన్యూ జనరేటర్. రెవెన్యూ అంటే ప్రాఫిట్ జనరేషన్, సో ఇన్కమ్ జనరేషన్ టు అ కంపెనీ. సో మార్కెటింగ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి కామర్స్ స్టూడెంట్స్ షుడ్ ఆల్సో లెర్న్ అబౌట్ ద బిజినెస్, ది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ లైక్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దెన్ వాట్ ఈజ్ మార్కెటింగ్? మరి మార్కెటింగ్ అంటే ఏంటి? చాలామందికి మార్కెటింగ్ అంటే సేల్స్ అని అనుకుంటారు, బట్ నో, మార్కెటింగ్ ఈజ్ నాట్ జస్ట్ సేల్స్ ఈజ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. మరి ఇంకా అదర్ థింగ్స్ ఏంటి ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది అంటే 4 P's ఏంటి? ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. దీన్నే మనం మార్కెటింగ్ మిక్స్ అంటాము. సో ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, ఆ ప్రోడక్ట్ తయారు చేయాలన్న ఐడియా దగ్గర నుంచి, దానికి ఏమేమి ఫీచర్స్ మనం యాడ్ చేయాలన్న ఐడియా దగ్గర నుంచి, దానికి ఏం ప్రైస్ పెట్టాలి, ఎలాంటి ప్లేస్లో ఎలాంటి ప్రోడక్ట్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, అండ్ ఎలా ప్రమోట్ చేయాలి, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలా, ఆఫర్స్ ఇవ్వాలా, ఎలా ప్రమోట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, సో అదే మనం డెఫినేషన్లో కూడా చూడొచ్చు. ఐడెంటిఫైయింగ్ ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్ ఆర్ ద కన్జ్యూమర్. సో ఐడెంటిఫైయింగ్ ద నీడ్స్ అంటే మన అవసరాలు, కస్టమర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ. సో కస్టమర్ అంటే ఎవరు? కస్టమర్ అంటే కొనేవాళ్ళు. దెన్ కన్జ్యూమర్ అంటే ఎవరు? మరి కన్జ్యూమర్ అంటే ఫైనల్గా ఆ ప్రోడక్ట్ని యూస్ చేసేవాళ్ళు. సో వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, అవసరాలు ఏంటి, వాటిని మనం తెలుసుకొని ఐడెంటిఫై చేసి వాటిని మనం సాటిస్ఫై చేయాలి. ఎలా? బెటర్ దాన్ ద కాంపిటీటర్. సో ప్రతి బిజినెస్కి కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మన కాంపిటీటర్ కన్నా బెటర్గా మనం ఎలా సాటిస్ఫై చేస్తాం, అలా చేసినప్పుడే ఈ సేల్స్ అనేవి మనకి వస్తాయి. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్కెటింగ్ అండ్ ఇన్ అ సోషల్లీ యాక్సెప్టబుల్ మేనర్. సో నీ ప్రాఫిట్స్ కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేస్తే సొసైటీలో యాక్సెప్ట్ చేయరు. వి ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. సో సోషల్గా మన బిజినెస్ని, మన ప్రోడక్ట్స్ని, మన సర్వీసెస్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ డెఫినేషన్ ఇచ్చింది ఫిలిప్ కోట్లర్ అమ్మ. సో ఎగ్జామ్లో కంపల్సరీ ఏ డెఫినేషన్ రాసినా అది ఎవరు ఇచ్చారో మెన్షన్ చేస్తే చాలా పాయింట్స్ గెయిన్ చేయొచ్చు ఎగ్జామ్లో, మార్క్స్. సో ఎగ్జాంపుల్ మనం కనుక ఈ మార్కెటింగ్కి చూస్తే నిర్మా అండ్ సర్ఫ్. సో నిర్మా అనేది మనకు తెలుసు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చూడము, కానీ సర్ఫ్కి చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం. సో స్టార్టింగ్లో సర్ఫ్ అనే ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నిర్మాకి వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ లేదా ప్రమోషన్ ఉండేది. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే
యాడ్స్ లేకుండా మీరు వాడారు, ఇది బాగుంది డిటర్జెంట్ పౌడర్ అని మీ పక్కింటి వాళ్ళకి చెప్పడము, మీ ఫ్రెండ్స్కి చెప్పడము, వాళ్ళు కొనుక్కోవటం. సో అలా ఉండేది. అండ్ లో ప్రైస్కి అమ్మేవాళ్ళు నిర్మాని. బట్ సర్ఫ్ అనేది ఒక నానో టెక్నాలజీ ద్వారా ఆ డిటర్జెంట్ పౌడర్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు అతను ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ పెట్టాలనే చూస్తాడు. సో ప్రైస్ ఎక్కువ పెట్టి మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు సేల్స్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ నిర్మాకి అలవాటు పడిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళు అసలు అడ్వర్టైజ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు నిర్మా వాళ్ళు. సో అలాంటప్పుడు సర్ఫ్ అతను ఏం చేశాడు, లో ప్రైస్కి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ యాడ్స్ అనేవి పెట్టాడు, యాడ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, లో కాస్ట్ యాడ్స్. సో యాడ్స్ పెట్టినప్పుడు మళ్ళీ అగైన్ నిర్మాకి కాంపిటీషన్ స్టార్ట్ అయింది. యాడ్స్ ఇస్తున్నాడు కాబట్టి నిర్మా వాడు మళ్ళీ ఒక జింగిల్ అంటే మనకి ఉంటుంది కదా, వాషింగ్ పౌడర్ నిర్మా అనే సాంగ్. సో దాన్ని జింగిల్ అంటారు. సో ఆ జింగిల్ ద్వారా ఒకటే జింగిల్ స్టిల్ నవ్ ఇప్పటికి కూడా మనం అదే జింగిల్ చూస్తున్నాము. అంటే వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ వే ఆఫ్ ప్రమోటింగ్ అ ప్రోడక్ట్ అండ్ కస్టమర్ సైకాలజీ వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు అదంతా మనం చూడొచ్చు. సో నిర్మా సర్ఫ్కి ఇచ్చిన ఛాలెంజ్ అండ్ సర్ఫ్ నిర్మాకి ఇచ్చిన ఛాలెంజ్. ఇలా చూస్తే మార్కెటింగ్ అనేది డిపెండెంట్ ఆన్ మెనీ అదర్ థింగ్స్ లైక్ ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ఓకే, సో దీన్ని బట్టి మీకు మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఒక అవగాహన వచ్చే ఉంటుంది. ఓకే, అండ్ ప్లేస్ కూడా మనం ఇఫ్ వి కన్సిడర్ ఎకానమీ అంటే ది ఎబిలిటీ టు స్పెండ్ ఆర్ ఎర్న్ చేసినప్పుడే స్పెండ్ చేయగలం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. ఎకానమీ అంటే మనీ. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ మన నల్గొండ లొకేషన్కి చూసుకుంటే చాలా తక్కువ ఇన్ కంపారిజన్ టు హైదరాబాద్ నేను చెప్తుంది. సో హైదరాబాద్తో కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ తక్కువ. సో పెద్ద షాంపూ బాటిల్స్ కనుక మనం ప్యాంటీన్ వాళ్ళు కానీ ఇంకా అదర్ బ్రాండ్స్ అండ్ షాంపూస్ రిలీజ్ చేయరు జనరల్లీ. ఇక్కడ మనకి శాషెట్స్ లేదా చిన్న బాటిల్స్ సేల్ అవుతాయి. అదే హైదరాబాద్లో ఇఫ్ యూ అబ్జర్వ్ కోకోకోలా కానీ షాంపూస్ కానీ ఏవైనా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ మీరు చూస్తే ఏదైనా స్మాల్ సైజ్, మీడియం సైజ్లోనే అవైలబుల్ ఉంటుంది మన మార్కెట్లో. ఎందుకంటే ఎక్స్పెండిచర్ అనేది తక్కువగా ఉంటుంది మన లొకేషన్కి, కానీ హైదరాబాద్కి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ పెద్ద ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తారు. సో ఏ ప్లేస్లో ఎలాంటి ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి, దానికి ఎలాంటి ప్రైస్ పెట్టాలి, ఎలాంటి ఆఫర్స్ పెట్టాలి, ఎలాంటి యాడ్స్ ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్. Okay, then next, so next, scope of marketing. Scope of marketing lo we have 12 points. So scope ante enti, ఏ పరిధి వరకి, ఏ ఏరియాస్కి మన మార్కెటింగ్ అనేది అప్లికేబుల్ అండ్ దీని బార్డర్ ఏంటి, ఎంతవరకు మనం ఒక ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని మార్కెట్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ పాయింట్, స్టడీ ఆఫ్ కన్జ్యూమర్ వాంట్స్, నీడ్స్ అండ్ డిమాండ్స్. నీడ్స్ అంటే ఏంటి, బేసిక్ అవసరాలు లైక్ రోటీ, కపడా, మకాన్ అంటే ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్. ఓకే, బేసిక్ నీడ్స్ అంటే అవి. దెన్ వాంట్స్ అంటే లైక్ ఇప్పుడు క్లోతింగ్ కోరుకుంటున్నారు, కావాలి. సో క్లోతింగ్ ఫ్రమ్ అ గుడ్ నోన్ బ్రాండ్ ఒక వాంట్. అంటే ఫుడ్ కోరుకుంటున్నారు, బిర్యానీ తినాలనుకుంటున్నారు. సో బిర్యానీ ఫ్రమ్ బావర్చి, ఏదైనా ఎక్కడైనా తినొచ్చు బిర్యానీ, బట్ బిర్యానీ ఫ్రమ్ బావర్చి ఈజ్ అ వాంట్. దెన్ మరి డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్ అంటే ఓన్లీ నేను బావర్చీలోనే బిర్యానీ తింటాను, ఇంకే చోట్లో తినను, ఓన్లీ నేను అడిడాస్ షూసే కొనుక్కుంటాను, ఇంకే షూస్ కొనుక్కోను, దాన్ని కస్టమర్ డిమాండ్ అంటారు. సో ఫస్ట్ మనం ఈ మూడు మనం అర్థం చేసుకోవాలి మార్కెటింగ్ చేయాలంటే. దెన్ నెక్స్ట్, స్టడీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో కన్జ్యూమర్ బిహేవియర్ ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ కాంపిటీషన్ దీస్ డేస్, చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సేమ్ మన దగ్గర ఉన్న ప్రోడక్టే మన కాంపిటీటర్ దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్రైస్కే ఆ కాంపిటీటర్ కూడా ఆఫర్ చేస్తాడు, మన దగ్గర ఉన్న ఫీచర్సే కాంపిటీటర్ దగ్గర కూడా ఉంటాయి.
మీరు శాంసంగ్ అండ్ షామీ ఈ 2 బ్రాండ్స్ చూస్తేనే అర్థమవుతుంది. శాంసంగ్ ఈజ్ అ బిట్ ఎక్స్పెన్సివ్ ఇన్ కంపారిజన్ టు షామీ ఫోన్, బట్ స్టిల్ దో శాంసంగ్లో ఉన్న ఫీచర్స్ అన్నీ షామీలో కూడా మనకు ఉంటాయి అండ్ అది అఫోర్డబుల్ బ్రాండ్. ఓకే, సో అలా లో కాస్ట్కి ఇంకో బ్రాండ్ ఆఫర్ చేస్తున్నప్పుడు కన్జ్యూమర్ మరి లాయల్టీతో నీ బ్రాండ్ ప్రోడక్ట్సే కొంటున్నాడా లేదా జంప్ చేస్తున్నాడా బ్రాండ్ టు బ్రాండ్? మరి అలా జంప్ చేసినప్పుడు నీ సేల్స్ అనేవి పడిపోతాయి. సో సేల్స్ పడిపోకుండా నువ్వేం చేయాలి అనే దానికి నీ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది నీకు ఐడియా ఉండాలి. దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఎలాంటి ప్రోడక్ట్స్ ఏ లొకేషన్కి మనం తయారు చేయాలి? లైక్ జస్ట్ నౌ ఐ టోల్డ్ శాషెట్స్, షాంపూస్ శాషెట్స్లో రూరల్ ఏరియాస్కి లేదా టౌన్స్కి అలాంటి వాటికి మనం సప్లై చేస్తాం. సో అలాంటి ప్రోడక్ట్స్ అటు ప్లాన్ చేస్తాం. దాన్ని ఎలా డెవలప్ చేయాలి? సో అది. దెన్ బ్రాండింగ్. సో బ్రాండింగ్ అంటే ఏంటి? అన్ ఆఫరింగ్ ఫ్రమ్ అ నోన్ సోర్స్. నోన్ సోర్స్ అంటే మనకు తెలిసిన కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్ని బ్రాండెడ్ ప్రోడక్ట్ అంటాం. సో కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండింగ్ చేస్తాం, కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండింగ్ చేయం. లైక్ ఎగ్జాంపుల్స్ మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయ్స్, టాటా. సో ఈ బెంజ్, రోల్స్ రాయ్స్ అనేవి మనకి ఎక్స్పెన్సివ్ లగ్జరీ బ్రాండ్స్. కానీ టాటా మన ఉద్దేశంలో టాటా ఈజ్ అన్ ఎకనామికల్ బ్రాండ్. ఓకే, సో ఎకనామికల్ బ్రాండ్. అట్లా బ్రాండింగ్ డిఫర్స్ అన్నమాట. బ్రాండింగ్ వేరీస్ ఒక బ్రాండ్ టు ఇంకో బ్రాండ్, అండ్ ఆ బ్రాండ్ వల్ల మనకి ఒపీనియన్ డెవలప్ అయిపోతుంది ఆ పలానా ప్రోడక్ట్ పైన. ఓకే, దెన్ ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ ఆల్సో మ్యాటర్స్, ఎస్ ఆర్ నో? ఎందుకు ప్యాకేజింగ్ మ్యాటర్స్ అంటే, లైక్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ అ ప్రోడక్ట్ లైక్ కాఫీ. సో కాఫీ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే గడ్డ కట్టుకుపోయే టైప్ మెటీరియల్. కాఫీ అయినా హార్లిక్స్ అయినా అలాంటివి. సో దేర్ ప్యాకేజింగ్ ప్లేస్ అ మేజర్ రోల్, ఎస్ ఆర్ నో? సో అది పాడవకుండా కస్టమర్ చేతుల్లో వెళ్ళేదాకా పాడవకుండా ఈ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టు డిస్ట్రిబ్యూటర్స్ టు హోల్సేలర్స్ టు రీటైలర్స్. ఈ ప్రాసెస్లో ఎక్కడ నీ ప్రోడక్ట్ పాడవకూడదు. ఓకే, సో అలా కాకుండా చూడడానికి ప్యాకేజింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. బట్ అదే ఇఫ్ యూ అబ్జర్వ్ రిలయన్స్ డిజిటలో లేదా రిలయన్స్ ట్రెండ్సో, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోతింగ్కి అంత పెద్ద ప్యాకేజింగ్ అక్కర్లేదు. సో ప్యాకేజింగ్ బాగా నీడ్ ఉన్న ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటికి స్పెషల్ కేర్ తీసుకుంటాం. దెన్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు? మరి డిస్ట్రిబ్యూషన్ ఉంచాలా మన ప్రోడక్ట్స్కి, తీసేయాలా? ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ యాపిల్కి మనకి వాట్ వి సే ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ సెల్లింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ వీళ్ళెవరు ఉండరు. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ట్యాక్స్ పర్సంటేజెస్ అన్నీ తగ్గిపోయి, అఫ్కోర్స్ యాపిల్ అనేది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్, నేను వేరే ప్రోడక్ట్స్ గురించి కూడా చెప్తున్నాను. ట్యాక్స్ అనేది యాడ్ ఆన్ అవుతుంది చేతులు మారుతున్నప్పుడల్లా ప్రోడక్ట్. సో యాడ్ ఆన్ అయ్యి ఓవరాల్గా కస్టమర్ చేతికి వచ్చేసరికి ట్యాక్స్ అనేది పెరిగిపోతుంది, వీ పే మోర్. సో నీ ప్రోడక్ట్కి నువ్వు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంచుతావా, తీసేస్తావా? సో తీసేస్తే కొన్ని ప్రోడక్ట్స్కి బల్క్ ప్రొడక్షన్ చేస్తారు. సో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓన్గా చేయడం ఒక హెడేక్ పని కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ని మనం హైర్ చేసుకుంటాం. సో నీ బిజినెస్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ సప్లయర్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు? దే గివ్ యూ ద రా మెటీరియల్. డిస్ట్రిబ్యూటర్స్ ఏమో రెడీ అయిన ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు, సప్లయర్స్ ఏమో ప్రోడక్ట్ రెడీ చేయడానికి రా మెటీరియల్స్ ఇస్తారు. ఓకే, సో సప్లయర్ చైన్ కూడా నువ్వు చూసుకోవాలి మార్కెటింగ్లో. ఎలా మార్కెట్ చేస్తావు? ఫర్ సపోజ్ ఏదైనా సోప్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ పతాంజలి సోప్సే కనుక మనం తీసుకుంటే, వాళ్ళు దేశీ మేడ్ అండ్ ఆర్గానిక్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, మేము ఆ రా మెటీరియల్స్ని తీసుకొచ్చి వాటితో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నామని మార్కెట్ చేసుకుంటున్నారు. సో నీ సప్లయర్స్ కాన్సెప్ట్ని కూడా నువ్వు మార్కెట్ చేసుకోవచ్చు నీ అడ్వర్టైజ్మెంట్స్లో. చూస్తూ ఉంటాంగా ఆర్గానిక్ అని.
ఓకే, సో అలా అమ్మ. దెన్ నెక్స్ట్ ప్రమోషన్. సో ప్రమోషన్ చెప్తూ పోతే అయితే చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. రకరకాలుగా మనం మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొచ్చు. ఎయిదర్ బై అడ్వర్టైజ్మెంట్స్, అండ్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, దెన్ సోషల్ కాన్సెప్ట్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, లేదా నీ సేల్స్ ప్రమోషన్ అంటాం. సేల్స్ ప్రమోషన్ అంటే నువ్వు ఇచ్చే ఆఫర్స్ లైక్ బై వన్ గెట్ వన్, లేదా బోనస్ పాయింట్స్ ఇవ్వటం, రివార్డ్ పాయింట్స్ ఇవ్వటం. సో అలా ప్రమోటింగ్ యువర్ ప్రోడక్ట్. సో ఎలాంటి ప్రోడక్ట్కి ఎలా ప్రమోషన్ మనం చేయాలి. ఫర్ సపోజ్ ఒక చిన్న ప్రోడక్ట్ అనుకోండి, ఇందాక నిర్మా ఎగ్జాంపుల్ చెప్పాను. దే డోంట్ ఇన్వెస్ట్ మచ్ ఇంటూ అడ్వర్టైజ్మెంట్స్. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వాళ్ళకి హై అమౌంట్స్ పే చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఏం తీయరు. అండ్ బయట హోర్డింగ్స్ కూడా చాలా తక్కువ చూస్తాం, అసలు ఎక్కడ చూడం మనం. బట్ అదే ఒక కోకోకోలా అనుకోండి, లేదా ఒక సర్ఫ్ అనుకోండి, ఒక రిన్ అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఉంది. కోక్ అనుకోండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొచ్చి మరి అది చాలా వెరీ స్మాల్ ప్రోడక్ట్. ఎస్ ఆర్ నో, ఇట్స్ ఎ బెవరేజ్ కోక్ అనేది. ఆ బెవరేజ్ అయినా సరే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ అక్షయ్ కుమార్, దెన్ మహేష్ బాబు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రమోట్ చేయిస్తున్నారు. బికాజ్ ఇట్స్ ఎ ప్రాఫిట్ రన్నింగ్ కంపెనీ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్. సో నీ ప్రోడక్ట్ని బట్టి నీ ప్రమోషన్ స్ట్రాటజీ కూడా నువ్వు చూస్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్. ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వేర్ కస్టమర్ మనతోనే ఉండిపోతాడు, ఇంకో బ్రాండ్కి జంప్ అవ్వకుండా. లైక్ ఒక అవెన్ కొన్నారు, లేదా వాటర్ ఫిల్టర్ కొన్నారు, లేదా వాషింగ్ మెషిన్ కొన్నారు, లేదా ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, టీవీ కొన్నారు. ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అంటే టీవీ కొన్నారనుకోండి, దెన్ ఇన్స్టాలేషన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దెన్ వారంటీ 1 year వారంటీ, 2 year వారంటీ, గ్యారంటీ. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు కస్టమర్ కొంచెం లాయల్గా ఫీల్ అవుతారు. ఓకే, నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి ఇంట్లో ఇన్స్టాల్ చేశారు టీవీ, సో ఇట్స్ అ గుడ్ బ్రాండ్, సో నెక్స్ట్ టైం నేను ఎవరికైనా ఈ బ్రాండ్ని సజెస్ట్ చేయొచ్చు. ఇలాంటి ఫీలింగ్, బిలాంగింగ్ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ కనుక మనం ఇస్తే. ఓకే, సో ఇప్పుడు that's it, after sales services. Then STP is the most important concept in marketing. STP ante segmentation, T ante targeting, P ante positioning. So segmentation ante enti? Segment ante oka part, ఒక పిజ్జా ఉంటే అందులో ఒక పీస్. సేమ్ వే ఒక మార్కెట్ ఉంటే అందులో నువ్వు సెలెక్ట్ చేసుకునే సెగ్మెంట్ ఏంటి, దెన్ ఆ సెగ్మెంట్ని నువ్వు ఎలా టార్గెట్ చేస్తున్నావు. అండ్ పొజిషనింగ్ అంటే నువ్వు సెలెక్ట్ చేసుకొని టార్గెట్ చేసిన సెగ్మెంట్కి వాళ్ళకి నీ ప్రోడక్ట్ని ఎలా ఎయిమ్ చేస్తున్నావు, ఎలా గురి పెడుతున్నావు వాళ్ళ సైడ్ నీ ప్రోడక్ట్ని. ఫర్ సపోజ్ పింపుల్ ప్రోన్ స్కిన్, లేదా ఆయిలీ స్కిన్, లేదా యాక్నీ ప్రోన్ స్కిన్, ఇలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ దే విల్ సర్చ్ ఫర్ సోప్స్ అయినా, క్రీమ్స్ అయినా, ఫేస్ వాష్ జెల్స్ అయినా, ఏవైనా పింపుల్కి యాంటీగా పనిచేసే మెడిసిన్ మనకి నీమ్. సో దే విల్ సర్చ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్. అలాంటి వాళ్ళకి నువ్వు నీమ్ అనే ఒక సెగ్మెంట్, పింపుల్ ప్రోన్ స్కిన్ వాళ్ళు నీ సెగ్మెంట్, వాళ్ళకి నువ్వు ఎట్లా టార్గెట్ చేస్తున్నావు, ఈ నీమ్ అనే కాన్సెప్ట్తో తీసిన సోప్ కానీ, లేదా టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి నీమ్ బేస్డ్ టూత్ పేస్ట్ ఇవ్వటం కానీ. సో అలా టార్గెట్ చేసి నీ ప్రోడక్ట్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ లాగా పొజిషన్ చేస్తావు. ఓకే, ఇంకా వేరే ఎగ్జాంపుల్ చూడాలంటే జనరల్గా అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వాడేది స్కూటీ పెప్. కానీ బుల్లెట్ ఈజ్ ఆల్వేస్ పొజిషన్డ్ ఫర్ బాయ్స్ లేదా మెన్. ఓకే, సో బుల్లెట్ వాళ్ళ పొజిషనింగ్ స్టేట్మెంట్ చెప్తాను నేను. లెట్ మెన్ డ్రైవ్ బుల్లెట్ అండ్ ఆల్ అదర్ కిడ్స్ ప్లే విత్ అదర్ బైక్స్. అంటే ఏమంటున్నాడు అతను, ఆ కంపెనీ ఏమంటున్నారు, నిజమైన మెన్నే బుల్లెట్ డ్రైవ్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ లైక్ దే ఆర్ లైక్ కిడ్స్ టు అస్, అండ్ వేరే బ్రాండ్స్, వేరే బైక్స్ అన్నీ మాకు టాయ్స్.
బొమ్మలు అన్న ఫీలింగ్తో వాళ్ళు పొజిషన్ చేశారు. ఇఫ్ యూ సర్చ్, ఆన్లైన్లో సర్చ్ చేయండి, ఈ స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళది, పొజిషనింగ్ స్టేట్మెంట్. సో కస్టమర్ మైండ్లో నీ ప్రోడక్ట్ని ఎలా ఫీడ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, దాన్నే పొజిషనింగ్ అంటామమ్మా. ఓకే, సో that's it. So I think these examples are enough. Then next, value and satisfaction. నువ్వు ఇస్తున్న వాల్యూ ఏంటి, దానికి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే నీకు సేల్స్ పెరుగుతాయి, నీ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది సక్సీడ్ అవుతుంది. సో వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? త్రూ ద క్వాలిటీ యూ గివ్ త్రూ యువర్ ప్రోడక్ట్, దెన్ నువ్వు ఇచ్చే సర్వీస్, దెన్ ప్రైస్. మన ప్రైస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కస్టమర్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే పర్సెప్షన్ అంటే మనం అనుకునేది. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది సొసైటీలో, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, no person's thinking process will match with the thinking process of the other person. So that is called as perception, perceiving. So నీ ప్రైస్, క్వాలిటీ, సర్వీస్ ఈ మూడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కస్టమర్ పర్సెప్షన్. క్వాలిటీ పెంచావా, సర్వీస్ పెంచావా, ప్రైస్ మోడరేట్గా ఉంచావా, దెన్ కస్టమర్ పర్సెప్షన్ అనేది ఆబ్వియస్గా బాగానే ఉంటుంది. ఓకే, దెన్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ అంటే నీ ప్రోడక్ట్లో నీ కాంపిటీటర్ ప్రోడక్ట్ కన్నా ఉన్న ఆ డిఫరెంట్ ఫీచర్, ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి, దాని బేస్డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. లైక్ ఇఫ్ వీ సీ యాపిల్ అండ్ శాంసంగ్. యాపిల్ ఈజ్ మ్యాక్ ఓఎస్ అంటే అందులో వాడే సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది. శాంసంగ్ ఏమో ఆండ్రాయిడ్ ఈజ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. సో బట్ యాపిల్ అనేది మ్యాక్ ఓఎస్ విచ్ ఈజ్ ఎ బిట్ కాస్ట్లీ, ఎ బిట్ క్లమ్జీ, అంత ఈజీగా అర్థం కాదు. అండ్ దెన్ నువ్వు ఏ యాప్ యూజ్ చేయాలన్నా మోస్ట్ ఆఫ్ ద యాప్స్కి యూ నీడ్ టు పే చేయాలి మ్యాక్లో యూజ్ చేయాలంటే యాపిల్ వాళ్ళు. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాపిల్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్స్ లైక్ శాంసంగ్, షామీ, ఇంకా చాలా అదర్ బ్రాండ్స్ ఆండ్రాయిడ్ ఫోన్సే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే యాప్స్ ఆర్ ఆల్ ఫ్రీ. మోస్ట్ ఆఫ్ ద యాప్స్, అంటే అన్ని యాప్స్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద యాప్స్ ఆర్ ఫ్రీ. అండ్ ఈ యాపిల్కి శాంసంగ్కి ఉన్న డిఫరెన్స్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ అంటే అదే. బట్ దీస్ టూ కంపెనీస్ ఆర్ కాంపిటీటర్స్. Still they are totally different from one another. And also డాల్డా అని కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చాను అంటే వనస్పతి, డాల్డా ఈజ్ అ బ్రాండ్ నేమ్, వనస్పతి ఈజ్ కంపెనీ నేమ్. ఓకే, సో వనస్పతి ఈజ్ కంపెనీ నేమ్, డాల్డా అనేది బ్రాండింగ్ చేశారు. మనం జనరల్లీ కుక్కరీలో యూస్ చేస్తాం కదా కుక్ చేసినప్పుడు. సో డాల్డా వాళ్ళు దే ఆల్సో స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఆయిల్స్. జనరల్లీ నెయ్యి బదులు ఎక్కువ డాల్డా వాడతారు వంటల్లో. సో వెన్ దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఎడిబుల్ ఆయిల్స్, వనస్పతి అనే బ్రాండ్ అనేది అసలు కనబడట్లేదు. డాల్డా బ్రాండింగ్ అంత ఎక్కువగా అయిపోయింది, అంటే డిస్టింక్ట్లీ డిఫరెంట్ అనేది చాలా ఎక్కువ చేసేసారు. సో కస్టమర్ పర్సెప్షన్స్ ఎలా మారిపోయాయి అంటే డాల్డా అనేది ఇంప్యూర్ థింగ్, నెయ్యి బదులు వాడుతున్నాము. వాళ్ళ ఆయిల్స్ కూడా అలాగే ఉంటాయేమో, ఇంప్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుందేమో. సో లెట్స్ నాట్ బై దేర్ ఆయిల్స్. సో కస్టమర్ పర్సెప్షన్ అలా అయిపోయింది, అంటే థింకింగ్ ప్రాసెస్ అలా అయిపోయింది. సో ఓవర్గా కూడా డిస్టింక్ట్లీ డిఫరెంట్ చేయకూడదు ప్రోడక్ట్ని. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మెంట్ టు సే. సో వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పర్సెప్షన్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫీచర్స్ ఇన్ యువర్ ప్రోడక్ట్. దెన్ నెక్స్ట్, కాంపిటీషన్.
సో కాంపిటీషన్ కూడా మనం స్టడీ చేయాలి ఎత్తుకి పై ఎత్తు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎఫ్ఎంసీజీ మార్కెట్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ లైక్ పాలు, పెరుగు, నెయ్యి, ఆయిల్స్, దెన్ ఈ జీలకర్ర, డే టు డే మనం యూస్ చేసేవన్నీ ఎఫ్ఎంసీజీలోకి వస్తాయి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో అందులో కొన్ని బ్రాండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఐటీసీ, హెచ్యుఎల్ రెండు ఉన్నాయి. సో ఐటీసీ ఇస్తున్న ఆఫర్స్ ఏంటి? ఎప్పుడన్నా మోర్కి కానీ హెరిటేజ్కి కానీ వెళ్తే అబ్జర్వ్ చేయండి అమ్మ, ఐటీసీ ఆఫర్స్ ఏమి ఇస్తుంది, ఐటీసీ బ్రాండ్లో ఉన్న డిఫరెంట్ సబ్ బ్రాండ్స్ ఏంటి, మరి వాటికి కాంపిటీషన్లో ఉన్న కంపెనీ హెచ్యుఎల్లో సబ్ బ్రాండ్స్ ఏంటి, సేమ్ ప్రోడక్ట్స్, సోప్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏవైనా సేమ్ ఉంటాయి, ప్రైజెస్ ఎంత పెట్టారు, క్వాలిటీ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏంటి, ఎప్పుడైనా మోర్కి కానీ హెరిటేజ్కి కానీ వెళ్తే అబ్జర్వ్ చేయండి. సో కాంపిటీటివ్ స్ట్రాటజీస్, హౌ కంపీటెంట్ యువర్ కంపెనీ ఈజ్. మనం ఎందుకంటే అనుకున్నాం కదా ఇందాక, సాటిస్ఫైయింగ్ ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్ బెటర్ దాన్ ద కాంపిటీటర్. మన కాంపిటీటర్ కన్నా మంచిగా చేసినప్పుడే మనకు సేల్స్ వస్తాయి. దెన్ స్టడీయింగ్ ద కంప్లీట్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏ కంట్రీలో మన కంపెనీ ఉంది, ఎలాంటి లొకేషన్లో ఉంది, ఎలాంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాము, దాని ప్రైస్ ఎంత పెట్టాలి, ఓకే, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ నీ ప్రోడక్ట్కి ఆ కంట్రీ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది, ఓకే, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇఫ్ వీ సీ మలేరియా డ్రగ్, మన ఇండియాలో కన్నా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా, ఇఫ్ యూ కన్సిడర్ కంట్రీస్ లైక్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికన్ కంట్రీస్, ఈస్ట్ ఆఫ్రికా, యుగాండా, సో ఇలాంటి కంట్రీస్ కనుక మనం చూస్తే అక్కడ మలేరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలామంది చనిపోతూ ఉంటారు కూడా మలేరియాతో. బట్ మన దగ్గర వెరీ గుడ్ మెడిసిన్ ఉంది. ఇఫ్ వీ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్ విల్ మేక్ మనీ. సో ఎక్స్పోర్ట్ చేయాలా, దెన్ నీ బిజినెస్, లేదా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలా. సో ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ we understand by studying the marketing environment. So this is all about scope of marketing amma. Evolution of marketing concepts. Evolution ante it is history of marketing లేదా marketing philosophies or organizational concepts. సో హిస్టరీ, అసలు మార్కెటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది. సో ఇందులో మనకి 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రెడిషనల్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ప్రొడక్షన్ కాన్సెప్ట్. సో ఫస్ట్ మార్కెటింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. ఇదివరకు కంపెనీస్ బల్క్లో ప్రొడ్యూస్ చేసేవి ఎలాంటి ప్రోడక్ట్ అయినా. సో హియర్ ద కాన్సెప్ట్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఇన్ బల్క్ ఆర్ మోర్, అంటే ఎక్కువగా, ఆఫరింగ్ ప్రోడక్ట్స్ ఎట్ లో ప్రైస్ and making them always available in the market. That is, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాము, ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి. ఇదే వీళ్ళ కాన్సెప్ట్. ఇలా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ షర్ట్స్. మన ఇండియాలో మిడిల్ క్లాస్ సెక్టరే ఎక్కువగా ఉంటారు జనరలీ పీపుల్. సో దిస్ గై కుమార్ షర్ట్స్ అనే కంపెనీ, దే టార్గెటెడ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ పువర్ పీపుల్కి షర్ట్స్. సో వాళ్ళు ఎక్కువగా క్వాలిటీ గురించి ఆలోచించరు. అందుకే ఇక్కడ చూడండి, హియర్ ఈవెన్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ గివెన్ సెకండ్ ప్రయారిటీ. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నీ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా మార్కెట్లో, నాకు కావాల్సినప్పుడు తక్కువ ప్రైస్కి ఉందా లేదా, అండ్ ఎక్కువ వెరైటీస్ ఉన్నాయా లేవా. So lower middle class and poor people will only expect that more. And ఈ కాన్సెప్ట్ అన్ని బిజినెసెస్, నాట్ ఎవ్రీ బిజినెస్ కెన్ ఎఫర్డ్ దిస్. ఎందుకు? వై? బల్క్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. ఫర్ సపోజ్ కార్స్ అనుకోండి, బల్క్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ టేకప్ చేస్తామా? నో. బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఓన్లీ వీ ప్రొడ్యూస్. ఎందుకు అంటే ఇట్స్ అ కాస్ట్లీ బిజినెస్. ఎస్ ఆర్ నో? సో అలా ప్రొడక్షన్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వేర్ బిజినెసెస్ వర్క్. ఓకే, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్రోడక్ట్ కాన్సెప్ట్. ఇంతకుముందేమో వాళ్ళు ఎక్కువగా తయారీ
విధానంలోనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంట, కస్టమర్స్ విల్ బై ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఆఫ్ హై క్వాలిటీ, అంటే క్వాలిటీ చాలా బాగుండాలి, దాన్ని వర్కింగ్ బాగుండాలి, పర్ఫార్మెన్స్, అండ్ అందులో వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కూడా చాలా బాగుండాలి, అండ్ ప్రైస్ మోడరేట్గా ఉండొచ్చు, అఫోర్డబుల్గా ఉండొచ్చు, అండ్ సమ్ టైమ్స్ కాస్ట్లీగా కూడా ఉండొచ్చు. కాస్ట్లీగా ఉన్నా కూడా ఇలాంటి కంపెనీస్ ఏమనుకుంటారు అంటే, కస్టమర్స్ విల్ కమ్ టు మీ అండ్ బై మై ప్రోడక్ట్. ఎందుకు అంటే నేను హై క్వాలిటీ ఇస్తాను, హై ఫీచర్స్ ఇస్తాను. సో ఇక్కడ కంపెనీస్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ అనమాట. సో ప్రోడక్ట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ కంపల్సరీ కంటిన్యూస్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు శాంసంగ్ అతను ఒక కొత్త ఫీచర్ ఇచ్చాడు, ఎంబటే షామీ అతను అప్డేట్ చేస్తాడు, అలాంటి ఫీచర్ ఏదో ఇంకొకటి పెడతాడు. ఎందుకు అంటే కాంపిటీషన్, టు ఫైట్ బ్యాక్ ద కాంపిటీషన్. ఓకే, సో రీజనబుల్ ప్రైజెస్. సో మనకి ఇక్కడ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, యూఎస్పి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నీ ప్రోడక్ట్లో ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటి? ఇందాక చెప్పాను కదా, డిస్టింక్ట్లీ డిఫరెంట్ అని. సో ప్రోడక్ట్ కాన్సెప్ట్ అంటే సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, కంపెనీస్ ఆర్ ఇన్ లవ్ విత్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ అండ్ దే సెల్ ఎట్ ప్రీమియం ప్రైజెస్. ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే, టైటన్ వాచెస్, ఈ టైటన్ అనే కంపెనీ ఈజ్ ఫ్రమ్ టాటా. So they are the first people who introduced waterproof watches, digital watches and different colors. ఇదివరకు మనకి అనలాగ్ వాచెస్ ఉండేవి అండ్ మెటల్ ఫ్రేము అలా రౌండ్గా ఉండి, అనలాగ్ వాచెస్ ఇప్పుడు ట్రెండ్. స్టిల్ దో డిజిటల్ వాచెస్ని ఇంట్రడ్యూస్ చేశారు, దెన్ వాటర్ ప్రూఫ్, దెన్ డిఫరెంట్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ దే స్టార్టెడ్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్. సో ఇది వీళ్ళ ప్రోడక్ట్ కాన్సెప్ట్. ఇంప్రూవైజేషన్ చేశారా లేదా ప్రోడక్ట్కి ఇంతకు ముందు కన్నా? ఇలా ఉంటే ఓకే, బట్ ఓవర్గా ప్రోడక్ట్ని లవ్ చేయడం కనుక కంపెనీ స్టార్ట్ చేస్తే, దే ఓన్లీ స్టే బ్యాక్ ఇన్ ద మార్కెట్ యాజ్ ప్రీమియం ప్రోడక్ట్స్. మేబీ లైక్ రోలెక్స్ వాచెస్, స్విస్ వాచెస్, దే మస్ట్ నాట్ లీడ్ టు మార్కెటింగ్ మయోపియా. సో వీళ్ళు చూస్ చేసుకుందే ప్రీమియం బిజినెస్. బట్ టైటన్ అనుకోండి, టైటన్ వాచెస్ కనుక హై ప్రైస్ పెట్టి మార్కెట్లో ప్రోడక్ట్ కనుక రిలీజ్ చేస్తే, ఇట్ లీడ్స్ టు ఎ ప్రాబ్లమ్ కాల్డ్ యాజ్ మార్కెటింగ్ మయోపియా అంటే జనరలీ మనకి ఐసైట్లో ఉంటుంది కదా, ఫార్ సైటెడ్నెస్ అంటే ఫ్యూచర్లో జరగబోయేది ఆలోచించకుండా చేసే పని ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మయోపియా. సో మార్కెటింగ్ మయోపియా అంటే నువ్వు ఓవర్గా డిస్టింక్ట్లీ డిఫరెంట్ కనుక చేస్తే నీ ప్రోడక్ట్ని, ఇట్ విల్ లీడ్ టు లాసెస్. లైక్ డాల్డా, నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్. వాళ్ళేంటి, డాల్డా అనేది వనస్పతి బ్రాండ్ అనేది అసలు ఎవరికీ గుర్తుకులేదు ఫస్ట్ థింగ్, అండ్ దెన్ డాల్డా అంటే నెయ్యికి బదులు వాడతారు అనే కాన్సెప్టే గుర్తుంది, అండ్ అదొక ఇంప్యూర్ ప్రోడక్ట్ అనే ఫీలింగ్ సైకలాజికల్గా ప్రతి కస్టమర్కి ఉంది. సో వాళ్ళు అలా డిస్టింక్ట్లీ డిఫరెంట్ చేసి ఆయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త వింగ్ స్టార్ట్ చేసినప్పుడు నో వన్ బ్రాడ్ దేర్ ఆయిల్స్. సో మార్కెటింగ్ మయోపియా అనే ప్రోడక్ట్కి రిలేట్ అవుతుంది ఎక్కువగా ప్రోడక్ట్ని కనుక మనం డిస్టింక్ట్లీ డిఫరెంట్ చేస్తే. సో అలా చేయకుండా చూసుకోవాలి. ఐటీసీ కంపెనీ కనుక మనం చూస్తే, స్టార్టింగ్లో ఫస్ట్ అదొక పొగాకు తయారు చేసే కంపెనీ, ఇంపీరియల్ టొబాకో కంపెనీ, ఐటీసీ. సో అలా ఉండి వాళ్ళు దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్. ఎఫ్ఎంసీజీ అంటే దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ బిస్కెట్స్ ఎక్సెట్రా, షాంపూస్ అలాంటివి. సో ఒక పొగాకు కంపెనీ ఒక తినే పదార్థాన్ని తయారు చేసినప్పుడు నో వన్ పర్చేస్డ్ ఇట్. సో అది వాళ్ళకి అర్థమైంది. సో కస్టమర్ సైకాలజీ. సో అది అర్థం చేసుకున్నప్పుడు దే రిమూవ్డ్ దేర్ అబ్రివియేషన్, ఇంపీరియల్ టొబాకో కంపెనీ అనే అబ్రివియేషన్ తీసేసి సింపుల్గా ఐటీసీ. సో దీనికంటూ ఏ మీనింగ్ అనేది ఏమీ లేదు, ఇట్స్ సింప్లీ ఐటీసీ. సో ఐటీసీ ద్వారా దే స్టార్టెడ్ సెల్లింగ్ అండ్ నౌ దే ఆర్ అ వెరీ సక్సెస్ఫుల్ కంపెనీ. దే ఆర్ ఆల్సో ఇన్ టు హాస్పిటాలిటీ, హోటల్స్, స్టార్ హోటల్స్ అండ్ మెనీ అదర్ వింగ్స్. సో అలా అనమాట. ఇది ప్రోడక్ట్ కాన్సెప్ట్.
దెన్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఇక్కడ వీళ్ళు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే ఓన్లీ సేల్స్. ఎంత సేల్స్ చేసావా అంత ఎర్నింగ్స్. సో మీరు ఈ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ఏంటి, ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్కువ ఎర్నింగ్ అని నమ్ముతున్నారు. ప్రోడక్ట్ కాన్సెప్ట్లో ఎంత ఎక్కువ క్వాలిటీ ఇస్తే, ఎంత ఎక్కువ ఫీచర్స్ ఇస్తే, ఎంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అండ్ ఎంత మోడరేట్ ప్రైస్ ఉంటే అంత నాకు ప్రాఫిట్స్ వస్తాయని నమ్ముతున్నారు. సో ఈ సెల్లింగ్ కాన్సెప్ట్లో they concentrate more on promotions and large scale selling. So advertisements to only sell, to only make sales. So transaction జరగాలి వాడికి అంతే, ప్రోడక్ట్ వెళ్ళిందా డబ్బులు వచ్చాయా, సో దాని బేస్డే దెల్ వర్క్. అది సెల్లింగ్ కాన్సెప్ట్ అమ్మా. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే సెల్లింగ్ కాన్సెప్ట్కి offers planned by retail stores like More, Heritage, 1+1 offer. Okay, so profits through sales expect చేస్తారు. Then next marketing concept. Here the concept is to concentrate more on customer needs. మార్కెటింగ్ అంటే ఇందాకే చెప్పాను, ఇంతసేపు మార్కెటింగే మాట్లాడుకున్నాం మనం ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి. సో ఇక్కడ మనం మాట్లాడుకున్న 4 P's, ప్రైస్, ప్లేస్, ప్రోడక్ట్, ప్రమోషన్, ఈ 4 బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే చూడండి ఇక్కడ. హియర్ ద కాన్సెప్ట్ ఈస్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, పర్ఫార్మింగ్ బెటర్ దాన్ ద కాంపిటీటర్. హియర్ కస్టమర్ లాయల్టీ ఈజ్ డెవలప్డ్ బై కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఒక రైట్ ప్రోడక్ట్ని రైట్ కస్టమర్కి రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ ప్రైస్తో అండ్ ఇట్ గోస్ ఆన్. ఓకే, ఇట్ గోస్ ఆన్. సో ఇట్స్ అ బిగ్ కాన్సెప్ట్, వెరీ బిగ్ కాన్సెప్ట్ వేర్ యూ విల్ స్టడీ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇప్పుడు సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఓన్లీ సేల్స్ జరిగాయా లేదా అనే చూసుకుంటున్నారు, కానీ మార్కెటింగ్ అంటే ఇట్స్ అ 360 degrees అప్రోచ్. సో యూ విల్ కాన్సన్ట్రేట్ కంప్లీట్ ఆన్ ది కంప్లీట్ కాన్సెప్ట్. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మార్కెటింగ్ కాన్సెప్ట్కి వాషింగ్ మెషిన్స్, TVs, water filters like RO etc. from various companies like LG, Panasonic, Xiaomi etc. Profits through customer satisfaction. So ఒక వాటర్ ఫిల్టర్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సో లొకేషన్స్ బేస్డ్ వాటర్ ఫిల్టర్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఫర్ సపోజ్ మన నల్గొండ లొకేషన్కి అనుకోండి, అండర్ గ్రౌండ్, ఇప్పుడు మనకి కృష్ణ వస్తుంది బట్ స్టిల్ అండర్ గ్రౌండ్ వాటర్ కనుక ఇస్తున్నారనుకోండి, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ వాటర్ ఫిల్టరే మనకు సూటబుల్ అవుతుంది. వేర్ ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ అన్నీ అండర్ గ్రౌండ్ వాటర్ కాబట్టి అవన్నీ రిమూవ్ చేసి మనం మినరల్ వాటర్ తాగుతాం. బట్ మనకి ఆల్రెడీ ప్రాసెస్డ్ కృష్ణ వాటర్ వస్తుంది కాబట్టి సింపుల్ వాటర్ ఫిల్టర్, అల్ట్రా వైలెట్ ఫిల్టరేషను అలాంటి నార్మల్ వాటర్ ఫిల్టర్స్ అయినా మనకు సరిపోతాయి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ నీడ్, ఇది లొకేషన్ బట్టి నీడ్ మారుతుంది, దాన్ని బట్టి ఇప్పుడు వాషింగ్ మెషిన్స్ అయినా ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, అందులో మళ్ళీ క్లోత్స్ ఆటోమేటిక్గా టోటల్గా డ్రై అయిపోయి మనకు కావాలా, అందులో డిఫరెంట్ ఫీచర్స్, డిఫరెంట్ ప్రైసెస్. టీవీస్ కూడా ఆండ్రాయిడ్ టీవీయా, నార్మల్ టీవీయా. ఆండ్రాయిడ్ టీవీ అయితే అందులో మళ్ళీ యాప్స్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కామన్గా, హాట్స్టార్ మనం యూజ్ చేస్తున్న యాప్స్ కాబట్టి ఇన్బిల్ట్ టీవీస్లో ఇచ్చేస్తున్నారు యాప్స్. సో కస్టమర్ నీడ్ ఎంత బాగా అర్థం చేసుకుంటే మన కంపెనీ అంత సక్సీడ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ మార్కెటింగ్ కాన్సెప్ట్. దెన్ నెక్స్ట్ సొసైటల్ మార్కెటింగ్. సొసైటల్ మార్కెటింగ్ వాళ్ళ మేజర్ థీమ్, గోల్ ఏంటంటే హ్యూమన్ వెల్ఫేర్, సొసైటీ వెల్ఫేర్. సో ఈ డయాగ్రామ్ కనుక మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి త్రీ క్యాండిడేట్స్ ఉన్నారు. కన్జ్యూమర్ వాంట్ సాటిస్ఫాక్షన్, కంపెనీకి ప్రాఫిట్స్ కావాలి, కన్జ్యూమర్కి ఏమో సాటిస్ఫాక్షన్ కావాలి, సొసైటీకి ఏమో వెల్ఫేర్ అంటే ఏదో ఒక మంచి జరగాలి నీ ప్రోడక్ట్ ద్వారా, అండ్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ద సొసైటీ. ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూస్తే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కానీ, సోషల్ యాడ్స్ అంటే మనం యాడ్ ద్వారా ఒక బెనిఫిట్, ఒక మెసేజ్ ఇస్తాం యాడ్ ద్వారా. అలాంటి యాడ్స్ మనం చూస్తూనే ఉన్నాం ఎవ్రీడే. దెన్ ఒక